అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పుపై రాయచోటి వాసుల ఆందోళన. సడన్ గా జిల్లా కేంద్రం మార్పునకు కారణం ఏమిటి? మంత్రి మండిపల్లిని తప్పించడానికి చంద్రబాబు ప్లాన్ చేశారా? వైసీపీ కోవర్టుగా మండిపల్లిని చంద్రబాబు చూస్తున్నారా? మంత్రివర్గం నుంచి తప్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారా? ఏ జిల్లా కేంద్రాన్ని మార్చకుండా రాయచోటిని ఎందుకు టచ్ చేశారు? మంత్రి రాంప్రసాద్ రెడ్డిని తక్కువ వాణ్ణి చేసినందుకేనా? పొమ్మన లేక పొగపెట్టారా? మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయడానికి కారణాలేమిటి? రాయచోటిని జిల్లా కేంద్రంగా తొలగించడానికి రీజన్స్ ఏమిటి? అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పు కేవలం పరిపాలనాపరమైన నిర్ణయమేనా, లేక ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా సాగుతున్న భారీ రాజకీయ వ్యూహమా? రాయచోటి నుంచి మదనపల్లికి జిల్లా కేంద్రాన్ని మారుస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక లోతైన రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సొంత జిల్లాలో పట్టున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని రాజకీయంగా ఇరకాటంలో పెట్టడమే ఈ ప్లాన్ వెనుక ఉన్న అసలు ఉద్దేశమనే చర్చ నడుస్తోంది. వైఎస్ఆర్సీపీ కోవర్టుగా ఆయనపై ముద్ర వేయడం, జిల్లా కేంద్రం పేరుతో సొంత నియోజకవర్గంలోనే ఆయన్ని విలన్ గా మార్చడం ద్వారా పరోక్షంగా ఆయనను మంత్రి పదవికి రాజీనామా చేసేలా లేదా పార్టీ వీడేలా పొగపెడుతున్నారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అన్నమయ్య జిల్లా రాజకీయాలు ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకున్నాయి. రాయచోటిని జిల్లా కేంద్రంగా తప్పించడం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని లక్ష్యం చేసుకుని వేసిన ఎత్తుగడ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లా కేంద్రం కోసం కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చిన మంత్రికి ఇప్పుడు ప్రజల ముందు తల వంచుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు. కేబినెట్ మీటింగ్లో ఆయన కన్నీరు పెట్టుకున్నా చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడం వెనుక మండిపల్లికి పరోక్షంగా పొమ్మనలేక పొగపెట్టే వ్యూహం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మదనపల్లిని జిల్లా కేంద్రంగా ఎంచుకోవడం వెనుక కేవలం సెంటిమెంట్ మాత్రమే కాదు, భారీ ఓటు బ్యాంకు లెక్కలు కూడా ఉన్నాయి. పశ్చిమ రాయలసీమలో టీడీపీ జనసేన పట్టును పెంచుకోవడానికి మదనపల్లి జిల్లా ఒక ఆయుధంగా మారింది. అయితే ఇదే క్రమంలో రాయచోటిని బలి చేయడం ద్వారా అక్కడ బలంగా ఉన్న గడికోట శ్రీకాంత్ రెడ్డి లాంటి వైఎస్ఆర్సీపీ నేతలకు ఆయుధాన్ని అందించినట్టయింది. సొంత నియోజకవర్గంలో ప్రజలు రోడ్ల మీదకొస్తుంటే మంత్రి రాంప్రసాద్ రెడ్డి నిస్సహాయంగా ఉండిపోవడం ఆయన రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. మంత్రి రాంప్రసాద్ రెడ్డిపై గత కొంతకాలంగా వైఎస్ఆర్సీపీ కోవర్ట్ అనే ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోందనే ప్రచారం ఉంది. చంద్రబాబు నాయుడు సాధారణంగా పనితీరు బాగోలేని మంత్రులను నేరుగా తప్పించడానికి బదులు వారిని ఆత్మరక్షణలో పడేసే వ్యూహాలు అమలు చేస్తారనే టాక్ ఉంది. ఇప్పుడు రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా తొలగించడం ద్వారా మండిపల్లికి ఆత్మ గౌరవ సమస్యను సృష్టించారు. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే పార్టీకి ఆ నింద ఉండదు, చేయకపోతే ప్రజల్లో పలుచనవుతారు. ఈ ఇరకాటంలో ఆయన్ని నెట్టడం ద్వారా మంత్రివర్గ ప్రక్షాళనకు గ్రౌండ్ సిద్ధం చేశారా అనే చర్చ జరుగుతోంది. జిల్లాల పునర్విభజనలో రాజంపేటను, కడపలో రైల్వే కోడూరును తిరుపతిలో కలపడం ద్వారా రాయచోటిని ఒంటరిని చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డిని అసమర్థుడిగా చూపే ప్రయత్నం జరిగిందనే విమర్శలొస్తున్నాయి. రాయచోటి జిల్లాగా ఉండదని తెలిసినా మంత్రి ముందే ఎందుకు స్పందించలేదు? లేక ఆయన మాటను హైకమాండ్ పట్టించుకోలేదా? ఏ జిల్లా కేంద్రాన్ని టచ్ చేయకుండా రాయచోటినే టార్గెట్ చేయడం చూస్తుంటే మండిపల్లి స్థాయిని తగ్గించడానికి, రాయచోటి రాజకీయ ప్రాముఖ్యతను దెబ్బతీయడానికి పకడ్బందీ ప్లాన్ అమలు జరిగినట్లు కనిపిస్తోంది. జిల్లా కేంద్రం కోసం రాజీనామా చేయాలని మండిపల్లిపై విపక్షాలు ఒత్తిడి పెంచుతున్నాయి. మరోవైపు మెడికల్ కాలేజ్ హామీతో చంద్రబాబు ఆయన్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజల్లో పోయిన పరువును మెడికల్ కాలేజీతో కవర్ చేయగలరా అన్నదే అసలు ప్రశ్న. ఒకవేళ రాయచోటిలో ఆందోళనలు తీవ్రమైతే తనను కాదని నిర్ణయం తీసుకున్నందుకు మంత్రి మండిపల్లి తిరుగు బావుటా ఎగురవేస్తారా, లేక అవమానాన్ని భరిస్తూ పార్టీలోనే కొనసాగుతారా? ఈ జిల్లా కేంద్రం మార్పు రాజకీయం అంతిమంగా అన్నమయ్య జిల్లాలో కూటమికి లాభిస్తుందా, లేక చేటు చేస్తుందా అన్నది భవిష్యత్తులో తెలియనుంది.